మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. కోజ్ గ్రీన్లాండ్ అగ్రో ఫార్మ్. మన జగిత్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఉన్న పబ్లిక్ ధర్మపురి దగ్గర అందరం కలిసి రావడం జరిగింది. ఎంటీఎస్ తరపున ఒక పిక్నిక్ తీయడం చాలా సంతోషకరమైన విషయము. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మీకు ముంబై తెలుగు సమాజ్ పిక్నిక్ అంటే విహారయాత్ర, ముంబై తెలుగు సమాజ్ అంటే ఎంటీఎస్ విహారయాత్ర ముంబై బాంద్రా కేర్వాడి నుంచి వీళ్ళు పాల్ఘర్లోని కోజ్ రిసార్ట్కి ఈ బస్సులోనే బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళతో పాటు మనం కూడా బయలుదేరి విహారయాత్రలో పాల్గొని అక్కడ వీళ్ళు రోజంతా గడిపి ఆట పాటలతో, పసుపు కుంకుమ కార్యక్రమాలతో ఎలా గడిపారన్నది మనం చూపించే ప్రయత్నం చేస్తాం. మీకు నచ్చుతుందని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రిసార్ట్కి ఇప్పుడు మనం చేరుకున్నాం. మనం చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఆట పాటలతో గడిపారన్నది. దయచేసి పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడ చూస్తున్నాం ఎంటీఎఫ్ సభ్యులందరూ ఎంతో ఆట పాటలతో ఏ విధంగా గడుపుతున్నారు అన్నది. ఇక్కడ విశాలమైన అనేక ఎకరాల్లో కోజ్ రిసార్ట్ ఫామ్ ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్తో పాటు ఆట మైదానాలు, చెట్లు, అనేక రకమైన మంచి లొకేషన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆ మహిళలు ముఖ్యంగా కబడ్డీ ఆటలతో పాటు అనేక ఆటలు, మ్యూజిక్ చైర్ ఈ విధంగా ఆడుతున్నారు. మనం ముందుకు సాగదాం. మనం చూస్తున్నాం వీళ్ళంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. వీళ్ళందరూ పుట్ట చేత పట్టుకొని ముంబైకి వచ్చి బతుకుతున్నవారే. ముఖ్యంగా వీళ్ళందరూ ఒక్కరోజు సెలవు చేసుకొని తమ కుటుంబాలతో, పిల్లా పాపలతో వచ్చి ఇక్కడ ఏ విధంగా ఆటపాటలతో మునిగి తేలుతున్నారో మనం ముందుకు చూద్దాం. మనం చూస్తున్నాం పాల్ఘర్ సమీపంలోని కోజ్ రిసార్ట్ ఫామ్లో వీళ్ళు ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. పిల్ల పాపలతో, మహిళలు ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళ కోసం ఏమేమి వంటలు వండుతున్నారో చూద్దాం. ఇది ఇప్పుడు మనకు సత్తన్న చేసిన వంటలు చూపిస్తున్నాడు.
సత్తన్న చూపించే. చికెన్ బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీ. ఇంకేం చేసావు అన్న? బగారా. ఇది బగారా. మన అచ్చం పెళ్ళిలో మనం ఎట్లా తెలంగాణ పెళ్ళిలో చేస్తాం ఆ విధంగా ఆయన చేశాడు బగారా. ఆ తర్వాత ఇదేంటిది? ఈ చికెన్ గుడాలు. చూడొచ్చు, చికెన్ గుడాలు. మనం ఎంతో స్మెల్, ఆ ఖుష్బు ఏదైతే సువాసన వస్తుందో. ఇది ఏమి అడుగుతున్నారు? అదేంటి? ఇది శాకాహారి వాళ్ళ కోసం సాంబార్ అనుకుంటా. సాంబారేనా? సాంబార్, పప్పు సాంబారు. ఇది చికెన్ గ్రేవీ. ఈ చికెన్ గ్రేవీ చూస్తున్నారు కదా. వీళ్ళంతా టీము. మీరు మీ పేరు? అక్కనా? అంబాదాస్, మార్కండే. మీ టీం ముగ్గురు వచ్చారా? నలుగురా? సత్యన్న, ఇంకా నీ ఏదే మారుతి బాయ్, మారుతి. వీళ్ళు నలుగురు టీం వచ్చారు. పొద్దున్న నుంచి వర్క్ చేస్తున్నారు. ఈగే ఇది మటన్ దికా. ఏదో మటన్ రెడీ అవుతుంది. సువాసన ఏ విధంగా గుమగుమలాడుతుందంటే మనం ఇక్కడ అక్కడ ఒక 100 మీటర్ల నుంచి కూడా మనిషి కావాలి, ఆ విధంగా సువాసనలు ఉన్నాయి. ఆర్ అదేవిధంగా వెజ్ వాళ్ళకు ఇంకా పనీర్, ఇంకా ఇతర శాఖలు కూడా అంటుతున్నారని తెలిసింది. ఒక 2 రకాలు పప్పు కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వసై విరార్ సమీపంలో నుంచి తెల్లగలు కూడా తీసుకొచ్చారంట. వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. మనం చూద్దాం. 5 లీటర్లు ఒకటే దీనిలో పట్టినట్టున్నాడు. ఒకటే ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకుందాం. బిర్యానీ ఎట్లున్నది? లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆటలు మొదలయ్యాయి సాయంత్రం వరకు. ఎంతమంది ఉన్నారు? మహిళలకు హల్దీ కుంకుమ కార్యక్రమంతో పాటు చిరు కానుకలు కూడా అందించారు. ఇప్పుడు మనం ముంబై తెలుగు సమాజ్తో ఉన్నాం. ఇక్కడ విహారయాత్రగా వచ్చారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అనేక ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపిన వీళ్ళలో వాళ్ళ పదాధికారి తిరుపతితో మనం మాట్లాడదాం. అర్ధవెల్లి తిరుపతి ఇప్పుడు మనకు చెప్తాడు ఈసారి ఇది ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఏంది అని. మేము ఇప్పుడు 5వసారి తీసుడు ఇది పిక్నిక్. ఇక్కడ పాల్గర్ దగ్గర మినీ బృందావన్ అని మన కృష్ణుంది ఉన్నది. సో అక్కడికి వచ్చినా దాని పక్క పండి ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడికి రావడం జరిగింది.
ఉన్నది యాక్చువల్లీ మన జగిత్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఉన్న పబ్లిక్ ధర్మపురి దగ్గర అందరం కలిసి రావడం జరిగింది. సో అందరం కుటుంబంతో వచ్చి చాలా సంతోషంగా ఒక రోజు పిక్నిక్ తో సంతోషం కొద్దీ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. మీరు ఇప్పుడు లక్ష్మణ్ మనతో మాట్లాడతారు. మనకు తెలిసే మీరు ఎక్కడి నుంచి, ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం, మీరు కూడా 5 ఏళ్ళుగా వస్తున్నారా చెప్పండి. నేను బాంద్రా సంత్ జ్ఞానేశ్వర్ నుండి నేను ఇది రావడం రెండోసారి. గత 5 సంవత్సరాల నుండి ఇది ఒక పిక్నిక్ ఎంటీఎస్ తరపున మహారాష్ట్ర తెలుగు సమాజ్ ఎంటీ సమాజ్ సో ఎస్ఎంటి తో ఈ ఆధ్వర్యంలో ఇది ఒక పిక్నిక్ తీయడం చాలా సంతోషకరమైన విషయము. చాలా మంచిగా అందరి ఫ్యామిలీలతో మేము కలిసి ఇదొక ఎంజాయ్మెంట్, ఇంత మంచి అవకాశం మాకు దొరికినందుకు, కల్పించినందుకు మెంగు మహేష్ కానీ, మన అర్ధవెల్లి తిరుపతి, మన శంకరన్న కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ఇంకా ముందు ముందు కూడా ఇంతకంటే ఇంకా మంచిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కార్, ధన్యవాదాలు మీ అందరికి. నేను అందేరి చార్బంగ్లకు ఉంటాను. ఫస్ట్ టైం మన మిత్రులు కాల్ చేశారు, నాకు రమ్మన్నారు. ప్రోగ్రామ్ ఇట్లున్నది, ఎంజాయ్మెంట్ మంచిగా ఉంటుందని చెప్పినాక నేను వాళ్ళ త్రూ ద్వారా నేను వచ్చినాను. లేకిన్ నాకు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది ప్రోగ్రామ్. అందరికి నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. మళ్ళీ మీ ఊరిలో కలిసిరా? మన ఊరోళ్ళు, మన బోయిలు ఉన్నారు, మన వాడ సభ్యులు ఉన్నారు, మా గుండారు శ్రీనివాస్ ఉన్నాడు ఎంబడి. ధర్మపురి కదా మీది? ధర్మపురి. అదే ధర్మపురి వాళ్ళు ఉన్నారు కదా. ధర్మపురి మన బోయివాడ ఉన్నది. చాలా సంతోషం అనిపించింది. సంతోషకరం. ఇంకెవరైనా మాట్లాడగలుగుతారా? మహేష్ లేడు. మాట్లాడు. అందరికీ నమస్కారం. ముందుగా నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఎస్ఎంటి గ్రూప్ తరఫున చాలా సంతోషంగా ఉంది. అందరు ఒక ఫ్యామిలీ లాగా ఎవరు ఏం అనుకోకుండా అందరూ తోడుగా ఉండి అన్ని పనులు సక్రమంగా చేస్తూ అందరినీ మంచి క్రమశిక్షణతో ప్రతి ఒక్క ప్రోగ్రాం చూపిస్తూ అందరికీ చాలా సంతోషంగా చేశారు. చాలా థ్యాంక్ యూ అందరికి. బృందావనం ఇక్కడికి వచ్చాము మేము. పోయిన సంవత్సరం ఏకవీర అక్కడికి పోయినాం. చాలా సంతోషం అనిపించింది. ప్రతి సంవత్సరం ఒక టూర్ కు మేము వెళ్తాం, ప్లాన్ పక్కా ఉన్నది మాది. ఈ సంవత్సరం పాల్గర్, ఏకవీర, బృందావనం, శ్రీకృష్ణ ఐకోన్ మందిర్కి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. గోవర్ధన్ ఈకో విలేజ్. మేము ఇక్కడ గోవర్ధన్ ఎకో విలేజ్ వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. అందరం గ్రూప్ తరపున బాగా మంది, చాలా మంది బాంద్రా నుంచి, కాందివేలు నుంచి, గోరియా నుంచి అందరూ ఇక్కడికి వచ్చినాము. సో చాలా సంతోషంగా ఉంది. ఎంటీఎస్ వారి విహారయాత్ర మీకు నచ్చిందని భావిస్తున్నాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరో వీడియోతో తొందరలోనే మీ ముందుకు రానున్నాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.